సో ఇప్పటి వరకు మనం నాన్ వెజ్ చూసుకున్నాం కదా పికిల్స్. ఇప్పుడు వచ్చేసి వెజ్ సెక్షన్ వచ్చింది. నాన్ వెజ్ వేరు, వెజ్ వేరు సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు వెజ్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి ఒకసారి చూసేద్దాం. రెడీ. ఈ టమాటో పికిల్ చూడడానికి చాలా ఫ్రెష్గా. చింతకాయ పేస్ట్ అండి ఇది. చింతకాయ పేస్ట్. చింతకాయని లోపల ఉండేదాన్ని తీసేసి చేస్తారు. ఇది చింతకాయ పేస్ట్. ఇది పనసపట్టు పికిల్ అండి. ఇది చాలా బాగుంటది. పనసపట్టుతో కూడా కర్రీ వండుకుంటారని తెలుసు. నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారండి. పెట్టుకుంటారు. ఇది వెజ్ వాళ్ళకి చాలా ఇష్టమైనది. నాన్ వెజ్కి చికెన్ ఎలాగో వెజ్కి పనసపట్టు కూడా చాలా బాగుంటుంది. ఓకే. అండ్ ఇక్కడ వాడేది గ్రౌండ్ నట్ ఆయిలే వాడతామండి. ఆయిల్స్ ఎటువంటిది ఐ మీన్ లో కాస్ట్ ఆయిల్స్ ఏమో వాడడం. ఇదేమో అల్లం పచ్చడి అండి. ఓకేనా, బెల్లంతో చేసింది. ఇదేమో తీపావకాయ అండి. ఇది కూడా బెల్లంతోనే చేస్తారు. ఇది సపరేట్గా ఓన్లీ గార్లిక్ పికిల్ అండి. ఇది వెల్లుల్లిపాయలు సపరేట్గా గార్లిక్ అండి. ఇది ఆమ్లా పికిల్ అండి. ఇది ఉసిరికాయ. ఇది కొంచెం స్టోరేజ్ తక్కువ రోజులు ఉంటుందండి. కొంచెం ఇంట్లో వాడేసుకోవడానికి త్వరగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మరి ఆమ్లా అనేవి సీజన్ బట్టే దొరుకుతాయి కదా మీకు. మరి ఎలాగా మీరు పెడతా ఉంటారు? అంటే స్టోరేజ్ ఏముంటుందండి, మనకి రెగ్యులర్ గా మాక్సిమం దొరుకుతూ ఉంటాయండి, పర్వాలేదు. ఓకే. మన దగ్గర ఎక్కువ వెళ్ళేది మ్యాంగో పికిల్ అండి. ఈరికి వచ్చేటప్పటికి 2-3 టన్స్ పైన పడతామండి. మ్యాంగో పికిల్ ఎక్కువ వెళ్తుంది ఇక్కడ సేల్. అంటే ఇంట్లో పెట్టుకుంటారు కదా, ఇంట్లో పెట్టుకున్నా కూడా మీ దగ్గరికి. అవునండి, దుబాయ్కి అట్లకి కొంచెం ఎక్కువ పట్టుకెళ్తూ ఉంటారు మన దగ్గర నుంచి. సో మ్యాంగో పికిల్ బాగా ఎక్కువ సేల్ ఉంటుంది మన దగ్గర. ఇది పండుమిర్చి గోంగూర అండి. ఇది మిక్స్ అయ్యి వస్తుంది, చాలా బాగుంటుంది. ఇది మాగాయ పికిల్ అండి, ఎండబెట్టిన మాగాయ అండి. ఇది సీజన్ టైంలో వీటిని మొక్కలను కోసేసి దాన్ని ఎండబెట్టేసి ఉప్పు వేసి పెట్టేస్తాం, సాల్ట్. తర్వాత మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా ఆ పీసెస్ తీసుకుని ఇలాగా మనం తాలింపై వేసుకుని చేసుకుంటాం. స్టోర్ చేసుకుని ఉంచుకుంటామండి. నెక్స్ట్ ఇది పండుమిర్చి పికిల్ అండి. ఇది ఏదైనా సరే కొంచెం ఆయిల్లో ఉంటేనే దీని లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఏ పికిల్కి అయినా సరే, వెజ్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే. ఇది లెమన్ పికిల్ అండి, నిమ్మకాయ పికిల్. ఇది చాలా బాగుంటుంది. ఇది జీడిపప్పు పికిల్ అండి. ఇది కూడా వెజ్లోకి వస్తుంది. ఇది కూడా మీ స్పెషల్ డిష్? వెజ్లో అండి. ఇది కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలా మంది. సో నాగేంద్ర వర్మ గారు వెజ్ లో ఇవి చెప్పారు, ఇవి కాకుండా ఇంకేమున్నాయి? వెజ్ లో వచ్చేటప్పటికి సీజన్ వైజ్ గా వంకాయ పికిల్ ఒకటి పడతామండి. డ్రమ్ స్టిక్ ములక్కాడ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు ఈ రెగ్యులర్గానే ఉంటాయి. నెక్స్ట్ ఆకాకరకాయ అని చెప్పి అది ఒకటి ఉంటుందండి.